సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి లెజెండరీ హీరోను డైరెక్ట్ చేసే దర్శకుడు తమిళ సినీ పరిశ్రమలో లేడా అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమనే మాట బలంగా వినిపిస్తోంది. కొత్త కథలతో దూసుకొస్తున్న యంగ్ టాలెంట్ అంతా తమ దృష్టిని కుర్ర హీరోల వైపు మళ్లించింది. ఇక సీనియర్ హీరోలు కూడా తాము ఇదివరకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులతోనే మళ్లీ కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. దాదాపు డజనుకు పైగా ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒక్కరు కూడా రజనీకాంత్ కోసం కథ సిద్ధం చేయలేకపోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. రజనీ పేరు వినిపిస్తే చాలు ప్రేక్షకులు భయభ్రాంతులకు గురవుతున్నారనే షాకింగ్ టాక్ నడుస్తోంది. రజనీ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్ తలైవర్ 173 ప్రారంభంలోనే ఊహించని మలుపు తిరిగింది. ఈ సినిమాకు హర్రర్ జానర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. వీరి కాంబినేషన్లో ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ ఖాయమనుకున్నారు అభిమానులు. అయితే ఈ ప్రకటన వచ్చి వారం తిరగకముందే దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అందుకు కారణం రజనీకి సుందర్ ఒక హర్రర్ లైన్ చెప్పాడట. అది నచ్చటంతోనే వెంటనే సినిమాను పట్టాలెక్కించాడు. అయితే పూర్తి కథ చెప్పేసరికి అది రజనీకి నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని సమాచారం. దీంతో ప్రస్తుతం తలైవర్ 173 మళ్లీ దర్శకుడి వేటలో పడింది. అయితే సుందర్ సి వెళ్లిపోయినా కూడా కమల్ రజనీ కాంబో మాత్రం ఆగిపోలేదని తెలుస్తోంది. కానీ సుందర్ ప్లేస్ ను రీప్లేస్ చేసే డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం ఒక్క పేరు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదు. సీనియర్ డైరెక్టర్స్ శంకర్, మణిరత్నం ఫామ్ లో లేరు. చివరిగా వారు తీసిన సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక అట్లీ బాలీవుడ్ లో వెంకట ప్రభు ఇతర అగ్ర హీరోలతో బిజీగా ఉన్నారు. వీరి డేట్స్ దొరకడం కమల్ కి కత్తిమీద సామే. కార్తిక్ సుబ్బరాజ్ పేరు అనుకుంటున్నా కూడా ఆయన గత చిత్రం చూసి వద్దు బాబు అంటున్నారు. ఇక పా రంజిత్ని అయితే రజనీనే వద్దు అంటున్నాడు. ఇప్పటికే 2 డిజాస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు 3వది కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరని టాక్. ఏఆర్ మురుగదాస్ దర్బార్ ఇచ్చిన చేదు అనుభవాన్ని అభిమానులు ఇంకా మర్చిపోలేదని, ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం కష్టమని చెబుతున్నారు. మిగిలింది నెల్సన్, లోకేష్. ఇప్పటికే నెల్సన్ తో రజనీ జైలర్ 2 చేస్తున్నాడు. లోకేష్ ఆల్రెడీ కూలీతో గట్టి దెబ్బతిన్నాడు. దీనివల్లనే రజనీ కమల్తో విభేదాలు కూడా వచ్చి మాట్లాడుకోవడం కూడా మానేశారట. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా రజనీని డైరెక్ట్ చేసే సమర్థవంతమైన డైరెక్టరే లేడు అని కోలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. మరి కమల్ రజనీ కోసం ఏ డైరెక్టర్ను పట్టుకొస్తాడో చూడాలి.